హరే హరే. ఇక్కడే ఒక బావి కూడా ఉంది. బహుశా వాడు యుద్ధం చేసినప్పుడు అలసిపోయినప్పుడు నీళ్లు తాగడానికి ఏర్పాటు చేస్తున్నారేమో. ఇప్పటికీ ఈ బావి ఉంది ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మన జనాలు సేవిస్తున్నటువంటి జాంబవతి తీర్థం. ఇది శివరాజు యొక్క బావి. దీని జలం ఎంతో మధురాది మధురంగా తీయగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి తాగడమే కానీ దీని గురించి వర్ణించలేము. నిజంగా చెప్తున్నారు, ఎంతో రుచికరమైంది. హరే రామ హరే రామ 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 హరే హరే. జయ జగన్నాథ సుభద్ర మహారాణికి జై. ఈ ఆలయం మూల ద్వారక. శ్రీకృష్ణ భగవానుడు మథురా నుంచి మొట్టమొదట వచ్చినటువంటి ప్రదేశమే ఈ మూల ద్వారక. ఎప్పుడైతే జరాసంధుడు మథురా మీద దండయాత్ర చేస్తున్నాడు, అంటే యుద్ధాన్ని ప్రకటిస్తూ 17 సార్లు కృష్ణుడి చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటికీ కూడా తన సామంతరాజుతో బలగాన్ని పెంచుకొని మళ్ళీ మథురా మీద దండయాత్ర చేస్తున్నాడు. సో తన యొక్క ప్రజలు అనవసరంగా చనిపోతున్నారని చెప్పేసి కృష్ణుడు అక్కడి నుంచి ఆ రణాన్ని విడిచి వెళ్ళారు. అందుకే రణచోర రాయిగా ఇక్కడ కృష్ణుడు వెలిసినారు. సో ఈ ప్రదేశంలో కృష్ణుడు మొట్టమొదటి రావడం ఇక్కడే ఆయన ఉన్నారు. ఇక్కడి నుంచే ద్వారకాని నిర్మాణం విశ్వకర్మని ఆహ్వానించి ఒక రాత్రిలో ద్వారకా నిర్మాణం అనేది జరిగింది. సో అందుకే ద్వారకాకి ఇది మూలం కాబట్టి ఇది మూల ద్వారక అని చెప్పి మనకు చెప్పబడుతుంది. సో మూల ద్వారక దీనికి జై. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ సుధామ యొక్క ప్యాలెస్ ఇది. సో ఇక్కడ సుధాముడు కృష్ణుడికి బేట్ ద్వారకాకి వెళ్ళి కృష్ణుడికి బేట్ అంటే బహుమతి ఇస్తాడు. ఏమిస్తాడు బహుమతి? ఒక గుప్పెడు అటుకులు. సో భగవంతుడు తన ప్రియభక్తుల యొక్క ఆ ప్రేమతో అర్పించినటువంటి పదార్థం ఎంత చాలా ఎంత ఎంత తక్కువదైనా సరే భగవంతుడు ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడు. సో గుప్పెడు అటుకులు ప్రేమతో సమర్పించినటువంటి కుచేలుడికి ఒక పెద్ద భవనాన్ని భగవంతుడు ఇచ్చారు. ఇదే కుచేలుడి యొక్క ప్యాలెస్. సో కుచేలుడి యొక్క భార్య సుశీలాదేవి, కుచేలుడు వాళ్ళిద్దరు కూడా ఈ భవనంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భగవంతుడి యొక్క సేవ మర్చిపోలేదు. పేదరికం కటిక పేదరికంలో ఉన్నప్పుడు, ఒక కుటీరంలో ఉన్నప్పుడు కృష్ణుడి పట్ల అదే భక్తి. ఒక పెద్ద భవనం ఏర్పడినప్పుడు కూడా ఆ భక్తిలో ఎటువంటి లోటు లేకుండా నిర్విరామంగా భక్తి కొనసాగుతున్నారు. అదే నిజమైనటువంటి భక్తి అంటే. సో ఆ విధంగా మనం చూడవచ్చు. ఇది అంతా కూడా సుధాముడి యొక్క భవనం, ప్యాలెస్ ఏర్పాటు చేశారు కృష్ణుడు. సో స్వల్పమోపేష ధర్మస్య త్రాయతో మహతో భయ. కొంచెం స్వల్పమైనటువంటి సేవ ఏదైనా మనం భగవంతుడు చేసినట్టయితే భగవంతుడు దాన్ని ప్రేమతో స్వీకరించి ఆ భక్తుడిని అనుగ్రహిస్తారు. సో ఏ విధంగా అనుగ్రహిస్తారంటే ఇదే దీనికి చక్కటి నిదర్శనం ఈ ప్రదేశం. దీన్ని చూడవచ్చు మనం. సో కృష్ణుడి సేవలు మనం ఏ సమర్పించినా దాంట్లో మనం నష్టపోము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ డబ్బున్నా కానీ కృష్ణుడికి పెట్టేటటువంటి ఆ హృదయం కావాలి. అది చాలా గొప్ప విషయం. సో కృష్ణుడు సేవ చేసేటటువంటి ఆ మనస్సు రావాలి. అది చాలా గొప్ప విషయం. డబ్బు ఉండడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. డబ్బులు సంపాదిస్తారు, డబ్బులు కూడబెడతారు, కానీ దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి భగవంతుడి సేవలు వాడకపోతే. సో అది మనం ఇక్కడ సుధాముని నేర్చుకోవచ్చు. హరే కృష్ణ. అక్కడ తర్వాత సత్రాజిత్ మహారాజు తన సోదరుడు ఇంకా తిరిగి రాదని చెప్పేసి ఆ వార్త ముందు సత్రాజిత్ మహారాజు ద్వారకాకి వెళ్లి కృష్ణుని కలుస్తుంటారు. సో ద్వారకాపట్నంలో ప్రవేశించగానే సాక్షాత్తు సూర్య భగవానుడు సూర్యనారాయణుడు వస్తున్నారని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ దగదగా మెరుస్తున్నటువంటి ఆ సమంతకమని సత్రాజిత్ చేతిలో ఉండగా కారణంగా మెరుపుతోటి అది సూర్యనారాయణ. కానీ వాస్తవం తెలుసుకుంటారు వాళ్ళు సత్రాజిత్ మహారాజు దగ్గర ఉన్నటువంటి ఆ మణి అని. సో సత్రాజిత్ మహారాజుని కృష్ణుడు అడుగుతారు, ఆ మణి నాకు బహుమతిగా ఇవ్వవా అని చెప్పి. కానీ ఆయన భగవంతుడు అడిగినా కానీ ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకుంటాడు. సో ఆ విధంగా తన దగ్గర మనీని పెట్టుకుని మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అప్పుడు తన సోదరుడు ఆ విధంగా చంపబడతాడు అడవిలో. సో కృష్ణుడు ఈ మనీని అడిగాడు కాబట్టి కృష్ణుడే దీన్ని దొంగలించి ఉండవచ్చు అని చెప్పి కృష్ణుడి మీద నింద మోపుతాడు.
ఆ విధంగా ఆ వార్త అంతా కూడా మొత్తం ద్వారకాపట్నం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. సో కృష్ణుడే దొంగతనం చేశాడు, కృష్ణుడే దొంగలు ఇచ్చాడని. సో కృష్ణుడికి చాలా బాధగా ఉంటుంది. నేను చేయనటువంటి నేరానికి నా మీద ఇలా అపనందుకు పాలవుతున్నాను ఏంటని చెప్పేసి ఆ విధంగా నేనే స్వయంగా మని ఎక్కడుందో వెతికి తీసుకొస్తానని చెప్పి అడవిలోకి ఈ ప్రాంతానికి వస్తారు కృష్ణుడు. ఆ మనీని వెతుకుంటూ ఇదే ప్రాంతానికి. సో ఈ ప్రాంతంలోనే జాంబవంతుడు ఆ పులిని చంపి ఆ మనీ ఆయన దగ్గర పెట్టుకుంటారు. సో జాంబవంతుడు కృష్ణుడిని చూస్తాడు. కృష్ణుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జాంబవంతుడు రామాయణ కాలంలో ఉన్నటువంటి వాడు, రాముడికి సన్నిహితంగా ఉన్నటువంటి సేవకుడే. కానీ తన స్వామి వచ్చాడనేటువంటి విషయం మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడంటే ఆ మనీని అడిగిన వెంటనే ఆయనకు బాగా విపరీతమైనటువంటి కోపం, ఉద్రేకం వచ్చేస్తుంది. సో క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సో కోపం రాగానే ఏమవుతుంది, స్మృతి అనేది కోల్పోతారు. సో ఆ స్మృతి వెళ్లిపోతుంది. ఇది సాక్షాత్తు నా స్వామి రామచంద్రుడు అనేటువంటి ఆ విషయాన్ని మర్చి కృష్ణుడి మీదకి యుద్ధానికి దిగుతాడు. సో ఈ గుహలో మనం ఇప్పుడు వెళ్తాం. ఈ గుహలో 28 రోజులు యుద్ధం జరిగింది నిర్విరామంగా, రాత్రింబగళ్ళు. సో అప్పుడు కృష్ణుడు గుద్దినటువంటి పిడికిలి ధాటికి తట్టుకోలేక నన్ను ఓడించేవాళ్ళు ఎవరు లేరు నా స్వామి తప్ప అని చెప్పేసి, నీవే నా స్వామి భగవాన్ కృష్ణ, హరే కృష్ణ రామ అని చెప్పేసి అప్పుడు పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. క్షమాపణ వేడుకోవడం కాదు, ఆ మనీని తిరిగి కృష్ణుడికి ఇస్తాడు. ఆ విధంగా తన యొక్క కుమార్తె జాంబవతిని ఇచ్చి కూడా కృష్ణుడికి వివాహం జరుపుతారు. సో అది ఇక్కడ జరిగినటువంటి లీల. సో దీనిలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, మనం భగవంతుడు ఏదైనా కోరుకున్నప్పుడు మనం కాదనుకుంటే అది మనకి కీడే చేస్తుంది. సో సత్రాజిత్ మహారాజ్ మనీ ఇవ్వకుండా దాని దగ్గర పెట్టుకుంటాడు. ఆ కారణం చేత వాళ్ళ వంశంలో ఉన్నటువంటి తన సోదరుడు చంపబడతాడు. సో అదేవిధంగా కృష్ణుడు మనల్ని అడుగుతున్నాడు, మీ సమయాన్ని కేటాయించండి, మీరు నా కోసం నాకు ఇది అర్పించండి, ప్రేమతో సమర్పించండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు ఆయన కోరికలన్నీ కూడా. కానీ మనం కృష్ణుడి యొక్క మాట ఆలకించకపోతే మనం కూడా జీవితంలో కోల్పోయినటువంటి వాళ్ళం అవుతాం. సో సత్రాజిత్ మహారాజు కూడా తన యొక్క తప్పును తాను తెలుసుకుని ఆఖరికి తన ఆ మనీని కృష్ణుడికి ఇచ్చి తర్వాత తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం చేస్తారు. సో ఆ విధంగా జాంబవంతుడి యొక్క పుత్రిక జాంబవతి మరియు సత్యజిత్ మహారాజు యొక్క పుత్రిక సత్యభామ ఇద్దరిచ్చి వివాహం జరుగుతారు కృష్ణుడికి. ఆ విధంగా కృష్ణుడిని క్షమాపణ పెడుతుంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై జాంబవానికి. हे कृष्णा करुणासिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते. जय जय जगन्नाथ सच्चिदानंद त्रिभुवन कोरिजा चरण वंदन. जय जय. మనం ఉంటున్నటువంటి ఈ ప్లేస్ తీయటి వేప చెట్టు. కృష్ణుడు తన భక్తుడు గోదాన అనేటువంటి భక్తుడు ఆయన ఎద్దుల బండి మీద కృష్ణుడిని ఇక్కడ తీసుకొని వస్తుంటారు. అయితే చీకటి అయిపోతుంది, డాకూర్కి వెళ్ళే టైం కలిసి చీకటి అయిపోతుంది. సో కృష్ణుడు ఇక్కడే బస చేస్తారు రాత్రి. సో ఉదయాన్నే పండుగ అనుకున్నాం అని చెప్పి కృష్ణుడు వేప కొమ్మ తీసుకుంటారు. కనుక ఈ వేప చెట్టు కృష్ణుడు పండుగ అనుకున్నటువంటి చెట్టు కాబట్టి ఇంకా చాలా తీయగా ఉంటుంది వేపాకు. సో ఈ వేపాకుని మనం ఆస్వాదించాం దగ్గర ఆ వేపాకి మనకి ప్రసాదంగా పెట్టారు. సో ఇదే చెట్టు కృష్ణుడు పండుగ అనుకున్నటువంటి చెట్టు. జై శ్రీకృష్ణ భగవాన్కి జై, జై. అందరూ ఆలింగనం చేసుకుని దండం పెట్టు. హరే కృష్ణ 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 హరే హరే. జయ రాధే జయ కృష్ణ జయ బృందావన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన శ్యామకుండ రాధాకుండ గిరి గోవర్ధన.
సో ఇక్కడ రాధాకుండ్ డాకోర్లో ఈ పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి ఈ పుణ్యతీర్థం రాధాకుండ్. సాక్షాత్తు రాధారాణి ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించినటువంటి విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంటారు. సో అందుకే ఇది రాధాకుండ్ అని చెప్పి ఇక్కడ దీనికి పేరు ఇచ్చారు. సో అన్ని పుణ్యతీర్థాల్లో కల్లా చాలా ఉన్నతమైనటువంటి పుణ్యతీర్థం ఏమిటి అంటే అది రాధాకుండ్. ఎందుకంటే రాధాకుండ్ అనేది బృందావనంలో ఉన్నటువంటి రాధాకుండ్ ఎలా నిర్మించారంటే అది సాక్షాత్తు అన్ని పుణ్యతీర్థాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థాలన్నింటినీ ఆహ్వానించి ఆ పుణ్యతీర్థాలతో నిర్మించినటువంటి కుండం రాధాకుండం. సో రాధారాణి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ ఎప్పుడైతే ద్రవ్య రూపంగా మారుతుందో అదే రాధాకుండ్ అని చెప్పబడుతుంది. సో ఆ రాధాకుండ్ని మనం చూసుకునేటువంటి మహద్భాగ్యం ఎక్కడ కూడా కలిగింది. డాకోర్కి సమీపంలో ఈ రాధాకుండ్ అనేటువంటి ఈ పవిత్ర కుండం ఇక్కడ ఏర్పడి ఉంది. జయ రాధాకుండ్కి జయ. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. Devotees are worshipping Radhakund. जय राधाकुंड की जय. ఈరోజు మనం రణచోర్జీ ఆలయంలో ఉన్నాం. డాకోర్ దగ్గరలో ఉన్నటువంటి మీఠానీమ్ క్షేత్రం ఇది. ఇక్కడ కృష్ణుడు ద్వారకా నుంచి తన యొక్క ప్రియ భక్తుడైనటువంటి బోడాన యొక్క ఎద్దుల బండిలో ఇక్కడికి డాకోర్కి రావడం జరుగుతుంది. సో వస్తున్నటువంటి ఆ కృష్ణుడు రాత్రి అయిపోగానే మార్గ మధ్యంలో ఉన్నటువంటి వేప చెట్టు కింద బస చేస్తారు. సో ఉదయాన్నే వేపాకుతో దంతదావనం అంటే పళ్ళు దోముకుంటారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టు చాలా తీయగా ఉంటుంది, తేనెలాగా చాలా ఎంతో తీయదనంగా ఉంటుంది. సో ఈ వేపాకు తింటూ మనం ఇక్కడ ఈ క్షేత్రాన్ని సందర్శించవచ్చు. వేపాకే ఇక్కడ ప్రసాదం, ఎందుకంటే కృష్ణుడు వేపాకుతో పళ్ళు దోముకున్నాడు కాబట్టి వేపాకే మహాప్రసాదం. అమ్మ కొంచెం వేపాకు పెట్టండి. హరే కృష్ణ. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభం. వేపాకు ప్రసాదం. In the holy dham we are trying to serve the Dhamvasis. They are the fish. They are born and brought up in this holy pond, Gomati pond. And this is Dhamvasi, another Dhamvasi. You want to have this laddu balloon? We cut in guy has No paper eating, right? घर जाऊ छे घर जाऊ. In the holy dham we are trying to serve the Dhamvasis. They are the fish. They are born and brought up in this holy pond, Gomati pond. And this is Dhamvasi, another Dhamvasi. You want to have this laddu balloon? We cut in guy has No paper eating, right? घर जाऊ छे घर जाऊ.